నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి ప్రతిసారి ఇంట్రడ్యూస్ చేసి మీకు బోర్ కొట్టిస్తున్నానేమో కానీ ఇతనితో ఇంటర్వ్యూ చేయడం వల్ల మాత్రం నాకు అసలు బోర్ కొట్టదు ఎందుకంటే ఎవ్రీ టైం కొత్త కంటెంట్ అనేది మనకి గెస్ట్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది సో యాజ్ యూజువల్ గెస్ట్ కి వెల్కమ్ చెప్పేసేద్దాం హలో విక్రమ్ అన్న హలో శ్వేత హౌ ఆర్ యు యా గుడ్ సో నిజంగా నువ్వు అన్నట్టు ఇంట్రో బాగా ఇచ్చావు చేసి బోర్ కొడుతుందని కానీ డెఫినెట్గా ఈరోజు కొన్ని కొత్త విషయాలు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెప్పని విషయాలు మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటాను. దట్స్ వాట్ వెంటనే నేను ఇంకో మాట కూడా మామూలుగా నేనే కదా ఎవరి ఇంటర్వ్యూ అయినా సరే మన లైఫ్లో ఇప్పుడు 42 years జర్నీ అన్నీ గుర్తుండో మనం అన్ని గంట సేపటి చెప్పలేం ఒక 1 hour ఇంటర్వ్యూలో. డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూలో ఇవి చెప్దాం ఈ ఇంటర్వ్యూలో ఇవి చెప్దాం అని అనుకుంటాం కదా. సో ఇక్కడ ఎప్పుడు చెప్పనివి చెప్పడానికి ట్రై చేస్తాను, నువ్వు కూడా అలా అడగడానికి ట్రై చేయి. డెఫినెట్గా అన్న అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ ఉన్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది, నా మనసుకి చాలా దగ్గరైన ప్లేస్. ఎస్ సో మనం ఫస్ట్ ఈ ప్లేస్ గురించి మాట్లాడదాం. బేసిక్ గా ఏంటి అంటే ఒక ఇంటర్వ్యూ అనగానే ఒక రెస్టారెంట్ లోనో ఒక మంచి స్టూడియోలోనో లేకపోతే ఏదైనా ఒక యూనిక్ ప్లేస్ లో పెడతాం కదా. సో అలాగే ఇది నిజంగానే ఒక యూనిక్ ప్లేస్. నాకు ముఖ్యంగా యూనిక్ ప్లేస్. మనం అందరం ఎక్కడున్నాం అంటే ఫేమ్ టైమ్ మీడియా ఆఫీస్. సో నేను CEO, అలానే మా పార్ట్నర్స్ మిస్టర్ ప్రదీప్ రెడ్డి అండ్ సునీల్ బూర్గుల. సో ముగ్గురం కలిసి ఫేమ్ టైమ్ మీడియా అని పెట్టాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక 5 years బ్యాక్ యూట్యూబ్కి వచ్చాను. నీకు తెలుసు యూట్యూబ్కి వచ్చిన మేడం అంతే ఫస్ట్ మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో వచ్చిన ఒక 2-3 monthsకి మాకు చాలా బాగా అనిపించి నాకు పరిచయం ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని నేను వాళ్ళని బూస్టప్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి, ప్లస్ మన మెమరీస్ మనకి ఎప్పటికీ ఉంటాయి, డబ్బులు మ్యాటరే కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మన మనవాళ్ళలో ఎవరో చూడాలంటే అది యూట్యూబ్లో ఉంటుంది. సో మెమరీ వైజ్ అన్నీ బాగుంటుంది అని చెప్పి చాలా మంది పెట్టించారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజనందినిది అప్పట్లో హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది. అవును, అది ఇప్పుడు జనరల్ గా మీరు చూడాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఒక డ్రైవ్ లో ఎక్కడో సేవ్ చేస్తో లేకపోతే మీ ఇంట్లో చూసుకోవాలి, కానీ ఇక్కడ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో చూస్తున్నాం. ఇంకోటి దాని ద్వారా ఇప్పటికీ మాకు డబ్బులు వస్తూనే ఉంటాయి ఎంతో కొంచెం, అంతే కదా. సో డెఫినెట్గా ఆర్టిస్టులు అందరినీ పెట్టండి అన్నప్పుడు కొంతమంది ఆర్టిస్టులు నన్ను అన్న టైటిల్ చెప్పన్నా, అన్న ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటాయి, మీ వీడియోస్ బాగుంటుంటే అంటుంటారు. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట ఒక థాట్. మొన్ననే కుంభమేళాకి వెళ్ళి అద్భుతంగా కుంభమేళా స్నానం చేసుకుని వస్తుంటే ఆ క్యారవన్లు వెళ్ళాం. సో నేను హరితక్క సరదాగా అందరు పడుకున్నారు, ఇంకా నేను హరితక్క ఇద్దరం తంబులు ఆడుతున్నాం, ఒక ఆవిడ కాయిన్స్ ఇస్తున్నారు. ఆ ఫ్లోలో వచ్చిందనమాట ఇట్లా అవును ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియట్లేదు కంటెంట్ ఏం చేయాలో, మీరు చెప్పొచ్చు కదా అక్క, మంచి ఐడియా ఇచ్చావు. యాక్చువల్లీ చెప్తుంటాను అక్క, కానీ ఎందుకో ఆ రోజు నా బీజం పడింది ఒక కంపెనీ పెడదామని. సో వెంటనే నేను అనుకున్న మరుక్షణం కుంభమేళా బస్సులో క్యారవన్ దిగాను. ఆ నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ ఇద్దరితో షేర్ చేసుకున్నాను. వాళ్ళిద్దరూ మేము కూడా రెడీ నీతో పార్ట్నర్షిప్ అని ముందుకు వచ్చారు. సో అదే ఈరోజు ఫేమ్ టైమ్ మీడియాగా మారింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకి వెళ్ళడం వల్ల అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము, దానికి తమరే నిదర్శనం. అంతే, మామూలుగా 12 ఏళ్ళకి పుష్కరం అంటారు. మహాకుంభమేళా అంటే 140 సంవత్సరాలకు ఒకసారి. సో నెక్స్ట్ 144 yearsకి గుర్తుండిపోయే విధంగా ఈ కంపెనీ పెట్టే ఆలోచన వచ్చింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న, మీకు అండ్ మీ పార్ట్నర్స్ కి. 100% థ్యాంక్ యూ సో మచ్. సో మన ఫేమ్ టైమ్ మీడియా అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. లోగో లాంచ్ చేసిన రోజే 16 ఛానల్స్ వచ్చాయి, 16 సెలబ్రిటీ ఛానల్స్ వచ్చాయి. నువ్వే దానికి యాంకరింగ్ చేసావు. లోగో లాంచ్ అయిన రోజున అసలు ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఎక్కడైనా లోగో లాంచ్ అయింది అంటే బేసిక్ గా అప్పుడప్పుడు లోగో లాంచ్ అయ్యి ఛానల్స్ అనేవి మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అవుతుంది. లోగో లాంచ్ అవ్వడంతో 16 ఛానల్స్ మింగిల్ అయ్యి అంటే కొలాబరేట్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు కదా. ఎగ్జాక్ట్ 1 week అయింది. ఈ 1 week లో మళ్ళీ ఒక 6 ఛానల్స్ యాడ్ అయ్యాయి. వావ్, టోటల్ 22 ఛానల్స్ ఉన్నాయి. సూపర్. సో విత్ ఇన్ ఏ వీక్ 22 ఛానల్స్. అవును, సూపర్. ఎలా అవుతుందన్న? అద్భుతంగా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి మేము ఈ ఆఫీస్ అఫీషియల్గా లాంచ్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ వర్క్ స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే మా సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా ఆగట్లేదు. నేను అందరికీ మాట ఇచ్చా, మీకు కరెక్ట్ టైంకి కెమెరా పంపిస్తాను, కరెక్ట్ టైంకి ఎడిటింగ్ చేస్తాను, మీకు ఒకవేళ కాన్సెప్ట్స్ లేకపోతే నేనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి మీకు ఇస్తాను, అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పాను. సో మా ఊరందరూ మామూలు లేరు, డే 1 నుంచి సూపర్ యాక్టివ్గా ఉన్నారు. అందరూ విక్రమ్ నా కెమెరా కావాలి అంటున్నారు రోజు. సో వర్క్ స్టార్ట్ అయిపోయింది మొత్తం. అండ్ చూస్ చేసుకున్న సెలబ్రిటీస్ ని కూడా మేము చూస్తే అందరూ కూడా వెల్ నోన్ అండ్ పాపులర్ సెలబ్రిటీస్, ఎవరు పడితే ఇప్పుడు కొత్తగా న్యూ ఫేసెస్. అంటే అది నేను డే 1 నుంచి అనుకున్నది అంటే పాపులర్నే కాదు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లేకపోయినా సరే ఎవరైతే యాక్టివ్ కంటెంట్ ఇస్తారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో,
ఎవరైతే మంచి కంటెంట్ ఇవ్వగలుగుతారో ఆ సత్తా ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సూపర్ సూపర్. బట్ కంటెంట్ అనేది రెగ్యులర్ గా ఉండాలి. నేను అన్నీ ఇస్తాను, వాళ్ళ నుంచి ఒక మాట తీసుకుంటున్నాను, మీరు నాకు నెలకి 7 to 8 వీడియోస్ చేయాలి. మనం ఎప్పుడైతే ఆడియన్స్కి కన్సిస్టెన్సీ ఇస్తామో, రెగ్యులర్గా వీడియోస్ వెళ్తుంటాయో, ఒక 3-4 మంత్స్కి వాళ్ళు మీ పర్మనెంట్ వ్యూయర్ అయిపోతారు. బేసిక్గా ఏంటి అంటే ఇంతకు ముందు నుంచి మనం చాలా విషయాలు అడుగుతూ ఉంటాం. అంటే ఆర్టిస్టుల గురించి అడుగుతున్నాము, లేకపోతే మీ పర్సనల్ విషయాల గురించి అడుగుతున్నాము, అన్నీ అడుగుతున్నాం. కాకపోతే ఇంటర్వ్యూ కొంచెం సపరేట్ గా చేద్దాం మనం. లైక్ అంటే ఇక్కడ మనం ఎక్కువ మందిని ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు, కంప్లీట్ గా మీ పర్సనల్ థింగ్స్ మాత్రమే అడగదలుచుకున్నాను. నాకు ఇష్టం అట్లా. నేను మామూలు ఇంటర్వ్యూస్ అదే చెప్తుంటాను అనమాట. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతని గురించి తెలుసుకుంటే బాగుంటది, అతనికి వేరే వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటో అడగడం అనేది నాకు. సో మీ లైఫ్ లో ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఆఫ్ కోర్స్, అంటే అమ్మ నాన్న తర్వాత శ్రీవాణి, రాజనందిని, వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడాలి. అందుకే కదా సూపర్, శ్రీవాణి, రాజనందిని. నైస్. మాకు తెలుసు మీకు వాళ్ళంటే ఎంత ప్రేమ అని చెప్పేసి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఈరోజు వాళ్ళిద్దరి గురించి డిస్కస్ చేసుకుందాం. బికాజ్ ఏంటి అంటే శ్రీవాణి గారి గురించి ఫస్ట్ నేను మాట్లాడితే, శ్రీవాణి గారు వి నో వెరీ వెల్. ఎందుకంటే తను ఎలా ఉంటారు, తను ఎలా రిసీవ్ చేసుకుంటారు, తను ఎలా మాట్లాడతారు అనేది మనందరికి, మా అందరికీ తెలుసు. సో కాకపోతే ఏంటంటే శ్రీవాణి గారి గురించి కొన్ని మంచి విషయాలతో పాటు కొన్ని ఎలిగేషన్స్ కూడా జరిగాయి యూట్యూబ్లో. ఒక టైంలో శ్రీవాణి గారు వాళ్ళ సిస్టర్ ఇన్లాతో ఏదో ఆస్తి తగాదాలు జరిగాయని చెప్పారు. అయితే ఆ టైంలో ఏంటంటే శ్రీవాణి గారి గురించి వచ్చిన థంబ్నెయిల్స్ మీరు చూసారా? రియల్ లైఫ్ విలన్ చూసాను, ఇంకా గుర్తున్నాయి. కొన్ని ఛానల్స్ వాళ్ళ ఇమేజ్ పడిపోవడం కూడా నేను చాలా ఆనందించాను అనమాట. అంటే మనసులో డెఫినెట్ మనం ఎవరికి చెడు కోరుకోకూడదు, బట్ అలా ఏమి తెలియకుండా ఏదో థంబ్నెయిల్స్ పెట్టారనమాట. శ్రీవాణి రీల్లో విలనే, రియల్గా విలనే. శ్రీవాణి విలనిజం పెడితే ఏంటి ఛానల్స్ వీళ్ళు అట్లీస్ట్ మమ్మల్ని అడగకుండా, మాతో మాట్లాడకుండా, అప్పుడు తెలియదు. ఆ నెక్స్ట్ డే వేరే ఛానల్స్ వాళ్ళు, అయ్యో మీ వదిన ఇలా ఇష్టం వచ్చి చెప్పేస్తుందండి మీడియాలో, ఏడు చేస్తుందండి, మీరు ఆన్సర్ అయిపోతే కష్టం అంటే, అప్పటికి మాకు ఇష్టం లేదు ఎందుకో. శ్రీవాణి కూడా చిన్న ఆల్మోస్ట్ 10 years అయింది. అంటే పర్సనల్ విషయాలు బయట పెట్టుకోవడం మీకు అప్పుడు ఇష్టం? పర్సనల్ విషయాలు అని కాదు, అసలు ఏమీ లేదు కదబ్బా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చాలా మంది మీడియా అంటే ఎవరికి భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? మీడియా అంటే ఎందుకు భయం ఉంటుంది? తప్పు చేయని వాడికి మీడియా అయినా పోలీస్ అయినా, ఇప్పుడు పోలీసు మన జ్యుడిషియరీ కన్నా గొప్పది కాదు కదా మీడియా అంటే. సో డెఫినెట్గా ఇట్ మేబీ 4th estate ఏదో అంటారు, బట్ జ్యుడిషియరీ, పోలీసు వీళ్ళు ఎవరికి మనం ఎందుకు భయపడం? ఏం తప్పు చేయకపోతే భయపడం. సో ఇక్కడ భయం అని కాదు. ఇప్పుడు కోర్టు కానీ పోలీస్ కానీ ఏదైనా నువ్వు నీ మీద కంప్లైంట్ ఇచ్చాను కానీ వెళ్ళి వాళ్ళని పిలిచి, ఏం శ్వేత నువ్వు విక్రమ్ ఇలా తిట్టావంట, సో స్టేషన్కి రామ్మ అంటారు. మీడియా అది చేయట్లేదు, మీడియా అప్పుడు చేయలేదు. ఆ అమ్మాయి వెళ్ళి, అసలు నేను ఎక్కడో తూప్రాన్ అనే ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాను, శ్రీవాణి ఎక్కడో హైదరాబాద్ వెళ్ళిపోతుంది, దారిలో ఉంది, పరిగి నుంచి హైదరాబాద్ దారిలో ఉంది. మీడియాలో వచ్చేస్తుంది ఏమని, శ్రీవాణి విలీనిజం అంటే. నేను తింటున్నోడిని ఎక్కడో వైజాగ్లో నా ఫ్రెండ్ గణేష్, ఇంకా బాగా గుర్తు, అబ్బాయి డైరెక్టర్, అతను ఫోన్ చేసి, భయ్యా మీ మిసెస్ గురించి టీవీలో వస్తుంది నెగిటివ్ అంటే, అవునా అని చెప్పి అక్కడ టీవీ ఆన్ చేయగానే నాకు అర్థం కాదు అసలు ఏమవుతుందో. ఇంకోటి అప్పటికీ కంటెంట్ ఇంకా ఏం లేదు, వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నారేమో. శ్రీవాణి విలీనిజం, వాళ్ళ ఆస్తి కోసం తగాదాలు, ఢామ్ డీమ్ డుష్ డట్ డుష్ పష్ అంటున్నారు. నాకేం అర్థం కాదు. అంటే ఏంటి ఇలా వేసేసారు? అట్లీస్ట్ నాకు కానీ శ్రీవాణికి కానీ చెప్తాను కదా, ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే డెఫినెట్ అడిగేవాళ్ళు. మీడియా ఏం చేసింది అంతే, ఇంకా చెప్పేసాం అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేనే ఒక సమ్ మీడియా ఛానల్ రిపోర్టర్ అనుకో, నాకు ఎవరో చెప్పారు, శ్వేత నైట్ అక్కడ రూమ్లో వచ్చిందయ్యా. శ్వేత ఏంటి నైట్ రూమ్లో వెళ్ళామంటే, లేదన్నా నైట్ చూడు మా ఆయన అడుగు, ఇక్కడున్నా నేను అని చెప్తావు. దీని తర్వాత నేను చెప్తే బాగుంటుంది. అదే ఎవడో గొట్టంగా చెప్పాడబ్బా, మనకి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు, ఎవరో ఉన్నాడు, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, ఈ సినిమా నేను చేసేటోడిని, ఆ సినిమా హీరో నేనే అని చెప్తాం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఎంజాయ్ చేయడానికి వ్యూస్ కోసం వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే ఇంటర్వ్యూ చేస్తున్నారు. మన ఏదో సినిమాలు కూడా ఆయనకి మంచి ఛాన్స్ ఇచ్చారు. సినిమా ఫ్లాప్ హిట్ పక్కన పెట్టేద్దాం కానీ చెప్తున్నా. అలాగా మీడియా అసలు చెప్పగానే టకటక వేసేది నాకు ఇంకా అర్థం కాలేదు, ఫ్యూస్ ఎగిరిపోయినారు. ఆ నెక్స్ట్ డే లేదు, ఆ నెక్స్ట్ డే ఇలానే ఎవరు ఎన్టీవీ రిపోర్టరు ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన, మీరు ఆన్సర్ చేయకపోతే ఆమెదంతా కరెక్ట్ అయిపోతుంది. అప్పటికి మేము ఎందుకు కరెక్ట్ అవుద్ది,
అదే కదా. సరే మహా అంటే మీడియాలోనే కదా, అల్టిమేట్గా ఆమె కంప్లైంట్ చేయాల్సిన పోలీస్ స్టేషన్లోనే, అది చూసుకోవాల్సిన కోర్టులోనే. అదంతా ఫాల్స్ ఎలిగేషన్, ఫాల్స్ కేసు, అది మాకు తెలుసు ఆమెకు తెలుసు అని చెప్పాం. సరే అయినా సరే మీడియాలో ఆన్సర్ ఇచ్చాం. అప్పుడు శ్రీవాణితో పాటు వాళ్ళ నలుగురు అక్క చెల్లెళ్ళు షాక్ ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి కూడా అసలు ఏం తెలీదు. వాళ్ళకేం తెలియదు అబ్బా, వీళ్ళ అక్కలు వీళ్ళ అమ్మ నాన్న అందరు కలిసి అక్కడ తాండూరులో ఉన్నాం. అక్కడికి వచ్చేసింది మీడియా మొత్తం 30 ఛానల్ వచ్చాయి అక్కడికి, తాండూరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ. అయితే అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా, ఫస్ట్ ఒక ఎలిగేషన్ వేసేసిన తర్వాత మనం ఏం చెప్పినా సరే జనాలు నెగిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎవడైతే ఎలిగేషన్ చేస్తారో వారే కరెక్ట్ అనుకుంటారు అన్నమాట. అదే ముఖ్యంగా ఏం జరిగిందంటే సింపుల్గా, చాలా సింపుల్గా చెప్పేస్తాను ఆడియన్స్ కూడా ఏం జరిగిందో యాస్టీస్. మీరు మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏం లేదబ్బా, శ్రీవాణి చాలా కాలం పరిగెళ్ళింది సన్మానానికి. వీళ్ళ వదినే పిలిచింది. వీళ్ళ వదిన ఎవరైతే సన్మానం చేయించడానికి ఆమె టీఆర్ఎస్ తిరిగేది. సో టీఆర్ఎస్లో పేరు కోసం అయ్యో మా మరదలే, మా ఆయన వాళ్ళ చిన్న చెల్లెలే శ్రీవాణి సన్మానం పెట్టారు. వెళ్తే అక్కడ ఎందుకో వాళ్ళ ఫాదరు, శ్రీవాణి వాళ్ళ ఫాదరు అక్కడ ఆస్తి మనలో కబ్జా చేశారు, నువ్వు ఏదన్నా మన ఆస్తి తెలియట్లేదు అని చెప్పి తిరుగుతున్నప్పుడు శ్రీవాణి ఆయనతో పాటు వెళ్ళింది. అంత పాటు వెళ్ళింది. సో మీకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది అని చెప్పేశారు. అయిపోయింది, వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న కొంచెం హాస్పిటల్ అయ్యాడు, జగదంబ హాస్పిటల్ అని ఇక్కడ మా గాంధీనగర్లో ఉండేవాళ్ళు అప్పుడు. అయ్యాడు. తర్వాత ఒక 2-3 months తర్వాత ఎందుకు మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే ఎంఆర్ ఆఫీస్ కదా, అక్కడ ఒక ఆఫీస్కి వెళ్ళాం పరిగిలో. అక్కడ వీళ్ళ నాన్న చనిపోయాడు, ఆస్తి అంతా బాబ్జీకి వచ్చేసింది. అంటే బాబ్జీ అంటే వీళ్ళ అన్నయ్య అనమాట అని రాసింది క్లియర్గా కొట్టేసి. బ్రతుకున్న మనిషి మొన్నే కదా, లాస్ట్ ఇయర్ చనిపోయాడు. August 4th వస్తే 1 year అవుతుంది. 1 year సెలబని మా మామయ్య చనిపోయి 1 year. అది చూసి డెఫినెట్గా శ్రీవాణి, ఇప్పుడు ఒక 5 కూతుర్లు ఉంటాయి ఒక మనిషికి, ఒక్కొక్కరు ఒకళ్ళ రియాక్ట్ అవుతారు. శ్రీవాణి డెఫినెట్గా మా నాన్న చచ్చిపోయాడా అనేసరికి మా నాన్నని తీసుకెళ్ళింది. మా ఫాదర్ అడ్వకేట్. మామయ్య ఏంటి ఇలా రాసిందని చెప్తే మా నాన్న వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళ పేర్లేం చెప్పక్కర్లేదు, ఇలా తీసుకెళ్ళి మా మామయ్యని తీసుకెళ్ళి, హలో ఈయన కోటేశ్వరరావు, గుణారం కోటేశ్వరరావు బతికే ఉన్నాడు, ఇక్కడ ఏంటి చచ్చిపోయారని రాశారు, ఆయన చచ్చిపోతే కొడుక్కి వెళ్తుంది ఆస్తి, ఓకే అలా రాశారేంటి, బతుకున్నాడు కదా ఇతను అంటే సారీ సార్ అని చెప్పి పరిగి మళ్ళీ చెప్తాను. దాన్ని ఇప్పటికీ మీరు రికార్డ్స్ చూస్తే, ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆబ్వియస్గా రికార్డులు చూడాలి కదా ఎవరైనా, దాన్ని ఏం మార్చలేరు. లక్కీ కాదు కంప్యూటరైజ్ కాదు, బుక్లోనే అనమాట. క్లియర్గా కోటేశ్వరిలో కొట్టేసి మళ్ళీ రాశారనమాట. క్లియర్ ఉంటుంది అది, కొట్టేసి బాబ్జీ రాసింది, మళ్ళీ బాబ్జీని కొట్టేసి గుణారం కోటేశ్వరం రాసింది. అక్కడ శ్రీవాణి చాలా హర్ట్ అయింది. అది మా మామయ్య కూడా చాలా హర్ట్ అయ్యాడు. అప్పుడు రీకాల్ చేసుకుంటే జగదాంబ హాస్పిటల్లో అతను బెడ్ రీడర్ ఉన్నప్పుడు మా ఎవరైతే బాబ్జీ ఉన్నాడో మా బావ, ఆయన చనిపోయాడు అనమాట. మా అనుష మా వదిన వాళ్ళిద్దరు వచ్చి మన ఇల్లు కూలిపోయింది, సో నీ సంతకం పెడితే మళ్ళీ పర్మిషన్ ఇస్తారు మన కన్స్ట్రక్షన్కి అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. అదేంటి ఆయన చనిపోయినట్టు మొత్తం ఆస్తి తర్వాత వచ్చినట్టు రాయించుకున్నారు. అది జరిగింది యాక్చువల్గా. దాంతో మా బాబ్జీ చనిపోయి అప్పుడు దాకా అంతా ఓకే ఉంది. మా బాబ్జీ అప్పటికి డయాలసిస్ పేషెంట్, అతను 4 years నుంచి 3 years నుంచి. మధ్యలో ఇప్పుడు చెల్లెలందరూ శ్రీవాణి కూడా చెప్పింది, అయ్యో వదిన ఆ ఇల్లు అమ్మేచ్చు కదా, అమ్మేస్తే కిడ్నీ వేయడమో ఏదో చేయొచ్చు కదా మనం అంటే కూడా లేదు ఆస్తి అమ్మనట్లా ఎందుకు అమ్మాలి అని. ఆయన చనిపోయాడు. చనిపోయిన రోజు నేను శ్రీవాణి వెళ్ళాం. ఆ రోజు ఇక్కడ క్యూ కబడ్డీ అని చెప్పి ప్రెస్ మీట్, పెద్ద షో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మధ్యాహ్నం ప్రెస్ మీట్ నాకు ఇంకా బాగా గుర్తుంది మేడం. అందుకే పొద్దున్న చనిపోయాడు. ఆ పొద్దున్న చనిపోయింది కూడా వాళ్ళ సమాధి, ఐ మీన్ వాళ్ళ జంగములు కదా, వాళ్ళు కూర్చోబెట్టి సమాధి చేస్తారంట, అంటే వాళ్ళ ఆచారం ప్రకారం. ఆయన నా మొత్తం కూలిపోయింది ఎప్పటికే ఇల్లు. అక్కడే ఆయన ఇలా కూర్చోబెట్టారు, సమాధి చేశారు. మేము వెళ్ళాము, మధ్యాహ్నం వచ్చేసాం. అక్కడ పెద్ద రచ్చ చేసిందండి. మేము ఆల్రెడీ చనిపోయిన రోజే ఇంకా భర్త కూడా ఇంకా పూడ్చలేదు. వాళ్ళ నాన్ని నువ్వు పెట్టొద్దు, నువ్వు ఆస్తులంతా అమ్మేస్తావు అది ఇదని వీళ్ళ నాన్న ఏదో తిట్టి చాలా రవస చేసింది. మేము మధ్య ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాం హైదరాబాద్. అంత అయిపోయింది. ఇంకా 10th day తర్వాత స్టార్ట్ చేస్తున్నామా నన్ను వీళ్ళు, ఇది ఆస్తి మొత్తం నాదే, అసలు నా భర్తది. మా ఎలా అవుతుంది, ఆయన బతుకున్నాడు, కోటేశ్వరం బతుకున్నాడు కదా, అది ఇంకా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కదా, ఆయనకి 5 కూతుర్లు ఉన్నారు కదా, అది ఎలా అవుతుంది అని ఈ తరుణంలో మా మామయ్య ఉన్నాడు కదా, పెద్ద ఘనకారుడు ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఎక్కడికి?
పరిగెళ్ళిపోయాడు ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. ముసలోడు. వీళ్ళమ్మ ఏం చేసింది, వీళ్ళమ్మ ముందే భయస్తున్నారు. బయట ఆయన ఒకటి, అప్పుడు నేను ఊర్లో ఉన్నా యాక్చువల్ తూప్రాన్లో వేరే షూటింగ్కి వెళ్ళాను. ఆయన ఒక్కడే ఉన్నాడు, బయట పరిగెళ్ళాడు, ఊర్లో ఫోన్ చేశారు, ఒక్కడే తిరుగుతున్నాడంట, ఆమె ఏమైనా చేస్తుందేమో. ఎందుకంటే ఆల్రెడీ ఈ అనుషకి ఒక నేర చరిత్ర ఉందిలే. చెంచల్గూడ జైల్లో 10 రోజులు ఉండొచ్చింది. చెంచల్గూడ జైల్లో 10 days ఉంది అమ్మాయి. నేను మొన్న కూడా ఇప్పుడు చెప్తా, తర్వాత చెప్తా. మొన్న కూడా అక్కడ పీపీ ఉంటే అదే చెప్పాను అనమాట. ఆవిడ ఏడుస్తుంటే మీరు కరిగిపోయారండి, 10 ఏళ్ల క్రితం మీడియా కరిగిపోయినట్టే. నా భర్త లేడు, మా మరదలు నన్ను కొట్టారు ఆస్తి కోసం అనేసరికి అయ్యో పాపం ఇంత శ్రీవాణి ఇంత విలన్ అని చెప్పారు. మీరు ఏదో ఫ్రీ దొరికింది, ఆవిడ ఏడ్ చేసింది. అదే ఉంటాయి కదా, పర్లేదు మీడియా కూడా తప్పులేదు అబ్బా. అప్పుడు నాకు అర్థమైంది లేదు, శ్రీవాణి కూడా ఒక వీడియో ఉంటుంది, మీడియా అంటే చాలా గౌరవం ఉండేది. నాకు ఇప్పుడు మీరు చాలా అమాయకులు నాకు అర్థమైంది. ఎంత అమాయకులు అంటే రేపటి రోజు నేను ఏమని చెప్పేయచ్చు. చిరంజీవి రాత్రి మా ఇంటికి వచ్చాడా, నేను మామూలుగా ఇయ్యలేదు అంటే ఫస్ట్ వీళ్ళు వేసేస్తారు వీళ్ళు. అంతేగాని అసలు చిరంజీవి నిజంగా వచ్చాడా లేదా ఏం కనుక్కోరు. ఒక వ్యక్తితో చెప్పగానే సేమ్ అలా జరిగింది అనమాట. సరే కట్ చేస్తే శ్రీవాణి వాళ్ళ అమ్మ ఇంకా ఏ పౌరు పడలేక మా నాన్న ఒక్క కోసం ఎదుక్కుంటూ వెళ్ళింది. వెళ్ళి వదిన దగ్గరికి వెళ్ళి, వదిన ఏంటి మా నాన్న వచ్చాడంటే, ఆ వదిన శ్రీవాణి ఇంకా ఇంట్లో కూడా వెళ్ళలేదు. అప్పుడు అద్దెంట్లో ఉంటుంది కదా, అద్దెంట్లో ఇల్లు ఇప్పుడు కూలిపోయింది. బాబుజీ చనిపోయినప్పుడే చెప్పాను కదా, కూలిపోయిన ముందు పెట్టేదాన్ని సమాన్. జుట్టు పట్టుకొని ఏంటి నా ఆస్తి జోలికి వస్తాను, నీ ఆస్తి జోలికి ఏంటి, జుట్టు పట్టుకుని కొడితే జుట్టు పట్టుకుంటే మా నాన్న కోసమే వచ్చాను, నీ ఆస్తి నాకేంటి. అసలు శ్రీవాణి ముందు 4 అక్క చెల్లి, శ్రీవాణి చిన్న చెల్లి. శ్రీవాణి ఎందుకు వెళ్తుంది ఆస్తి కోసం, పిచ్చిదేమన్నా. మా నాన్న కోసం వచ్చి వాళ్ళ అమ్మ కూడా కారులో ఉందన్నమాట. సరే నీ ఆస్తి కోసం నాకేదని చెప్పి వచ్చేసింది. శ్రీవాణి ఇంకా కారులో సగం దారిలో కూడా రాలేదు. ఆమెకు ఎవరో ఐడియా ఇచ్చారు, అది కూడా తర్వాత తెలిసింది మాకు, మెల్లమెల్లగా తెలిసి అన్నీ. వెళ్ళేసి మీడియాలో మొత్తం పిలిచేసి స్టేషన్లో కేసు పెట్టేసి శ్రీవాణి నా మీద వచ్చి అటాక్ చేసింది, నన్ను డౌరీ హెరాస్మెంట్ చేసి ఏదో మొత్తం చెప్పేసింది అబ్బా. ఆ నైట్ మొత్తం పెట్టేశారు, మీడియాలో వచ్చేసింది. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినాం ఉమెన్స్ పిఎస్లో. వాళ్ళ ఊరే కదా, వికారాబాద్కి వెళ్ళింది, పెట్టింది. సరే అందరిని పిలిచారు, నన్ను కూడా పిలిచారు. యాక్చువల్గా నా మీద కేసు పెట్టారు ఫస్ట్. నేను అదే చెప్తున్నా కదా, మీడియా అంతా మిస్టేక్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ మీడియాలో మీరు ప్లే చేయగలిగితే ఆ విమెన్ సిఐ ఎవరైతే ఉందో విక్రమ్ భర్త, శ్రీవాణి భర్త విక్రమాదిత్య బుల్డోజర్ తీసుకెళ్ళి మొత్తం బిల్డింగ్లు కూలగొట్టిండు, అక్కడ ఇల్లు కూలగొట్టిండు, ఆమె డౌరీ హెరాస్మెంట్ సెక్షన్ చెప్పి వరుసగా రాసింది, మీడియాలో చెప్పేసింది ఆవిడ. ఇంటర్వ్యూ ఏంటి అసలు నేను పరిగి ఎప్పుడు వెళ్ళలేదు, 1 year అయింది నేను పరిగెళ్ళి. వెంటనే అనుష చెప్పింది, అయ్యో కంప్లైంట్లో విక్రమ్ పేరు రాయకండి, ఎందుకంటే రుజువు లేదు కదా. నేను వెళ్ళినట్టు రుజువే లేదు, నా పేరు తీయించేసింది. నేను అప్పుడు నెక్స్ట్ డే అందాం అనుకున్నా, మరి మీడియాలో నా హర్ట్ చేసిందాను, డిఫరెన్స్ సూట్ వేస్తాను, మీడియాలో నేను బుల్డోజర్ పెట్టి కూలగొట్టేస్తాను చెప్పి మరి నా పేరు ఎందుకు కట్ చేసావు, నా మీద కేసు పెట్టు అందాం అనుకున్నా. అలా అయిపోయింది. మొత్తం ఏం కేసు పెట్టింది ఇంకా ఆవిడ, అవి ఏమి చెల్లవు. అందుకని డౌరీ హెరాస్మెంట్, నన్ను కట్నం కోసం వేధించారు. మొగుడు చచ్చిపోయిన తర్వాత కట్నం కోసం వీళ్ళెందుకు వేధిస్తారు, సింపుల్ లాజిక్. పోనీ శ్రీవాణి అనే అమ్మాయి ఈ అనుష అనే పెళ్ళి అయినప్పుడు శ్రీవాణి వయసు 8 సంవత్సరాలు, 8 years కిడ్. అనుషని ఏమి డౌరీ హెరాస్మెంట్ చేస్తుంది, ఏ కట్నం తీసుకురావే మా అన్నకి ఎందుకు అంటది. అసలు ఇదంతా ఏదో ఒక డ్రామాలా లేదు, డ్రామాలా ఉండడం కాదు. ఇప్పుడు చెప్తున్నది, ఇప్పుడు ఈ చూసిన అందరికీ కూడా సరదాగా వెనకాల అన్ని వీడియోస్కి వెళ్తే ఇలా కనువిప్పు కలుగుతుంది అనమాట. ఎందుకంటే నేను శ్రీవాణి ఫస్ట్ ఇల్లు కూలగొట్టారని చెప్పింది, అది రాంగ్. ఎందుకంటే నెక్స్ట్ మీడియా వెళ్ళేసరికి ఆల్రెడీ కూలగొట్టి గడ్డి కూడా మొలిచేసింది మొత్తం గోడల నుంచి. అది వాళ్ళు కూలిపోయి 6 నెలలు 1 year అయింది. ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం వాళ్ళు అప్లై చేశారు, ఆల్రెడీ ఆ లెటర్స్ కూడా ఉన్నాయి. శ్రీవాణి వచ్చి కూలగొట్టింది ఇల్లు, కూలగొట్టిన ఇంట్లో వచ్చి బయటికి లాగిందని చెప్పి కేసు పెట్టింది ఆ అమ్మాయి. నిజంగా నాకు మనుషులను చూసి జాలేస్తుంది. అందుకే ఆమె అంత అమాయకురాలు, ఆమెకి ఎవరు చెప్పారు అర్థం కాలేదు. తర్వాత ఒక 4-5 years తర్వాత రాజీకి వచ్చింది ఒకసారి, ఇక్కడ ఇంద్రపాటలో కూర్చున్నాం. శ్రీవాణి మాత్రం ఆలోచించి అనుష మొహం కూడా చూడడానికి ఇష్టపడదు అనమాట, మాట్లాడదు. మా ఇంటికి కూడా రానియదు, శ్రీవాణి స్ట్రిక్ట్గా చెప్తుంది. మధ్యలో నేనే వస్తే తప్పు చేసి మా ఇంటికి ఎప్పుడు తక్కువని వస్తే ఏమనలేదు కదా, వచ్చేందుకు శ్రీవాణి రాదర్థం చేసింది. ఏమండి నా మీద అబద్ధం కేసు పెట్టి ఇన్నాళ్ళు నాకు ఇల్లు ఇంత మర్చిలేదు, అలాంటి దాన్ని మీరు నా వదిలని చెప్పుకోవడానికి డైలీ మీడియాలో చెప్పి శ్రీవాణి నిజంగా నా పేరు మీద ఆస్తుంటే మొత్తం నువ్వే తీసుకో, నాకొద్దు మొత్తం నువ్వు తీసుకో, నిజంగా నా మీద ఆస్తి నువ్వు తీసుకోవే ఇట్లని చెప్పింది మీడియాలో. నువ్వు తీసుకో, ఆస్తి కోసం నేను ఎందుకు, ఆస్తి కోసం శ్రీవాణి తగాదాలు. నేను ఇక్కడ కష్టపడి సంపాదించుకున్న ఉంది,
మాకు వాళ్ళ నాన్నకి పాపం వాళ్ళ నాన్నకే గతి లేదు, వాళ్ళ నాన్నే అమ్మేసుకున్నాను అన్ని, ఆ బాబ్జీ అమ్మేసుకున్నాను అన్ని, మాకు తెలుసు అది. ఏదో ఒక ఇల్లు మిగిలితే అది కూడా ఎక్కడ వీళ్ళు ఆటాకు వస్తారని చెప్పి ఆమె ప్లాన్ అంతే. ఇదే నిజం, ఇదే నిజం. మీరు 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 ఎవరు వెళ్ళి పనికి వెళ్ళినా సరే, ఎవరు మొత్తం మీరు ప్రపంచం అంతా వెళ్ళి తెలుగు వాళ్ళందరూ వెళ్ళి సరదాగా క్యూరియాసిటీ ఉండి శ్రీవాణి నుంచి కనుక్కుందని పరిగి వెళ్ళినా సరే వీధి వీధికి ఇంటింటికి గడప గడప చెప్తారు. ఇదే జరిగింది, ఇంతకుమించి ఏం లేదు. కట్ చేస్తే ఆమె అప్పటి నుంచి లావాదేవీకి వస్తుంది, మీ పని ఏంటే మీ నాన్న అంత అమ్మేశాడు, ఈ 800 గజాలు మిగిలింది, ఒక 2 కోట్లు ఆస్తి మీకు, తర్వాత మళ్ళీ ఒప్పందాలేనే వెళ్ళి వీళ్ళు 5 లక్ష చెల్లెలకి నేనే చేశాను, మధ్యలో లెటర్ కూడా ఉంది, వీళ్ళు 5 లక్ష చెల్లెలకి 35%, నీకు 65%, నేను ఒప్పుకోమన్నా. ఇంకా ఇందుకు వదిలేని దరిద్రం అనవసరంగా కోర్టు కేసు అంతా అబద్ధం కేసు, ఫాల్స్ కేసు. ఇది క్రిమినల్ కేసు ఎలా ఉంటే అబ్బా ఉత్తరి తిప్పిస్తాడు అంతే, ఏముండదు, ఏమని పెట్టవచ్చు కేసు. అసలు కామెడీగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు మా ఆఫీస్ పెట్టి కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి లేవనుకో, నువ్వు వచ్చావు కదా, జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి నన్ను నా రూమ్లోకి వచ్చి గందీసి బెదిరించింది, అరే ఈ ఆఫీస్ నా పేరు మీద రాస్తావా లేదా అని కేసు పెట్టవచ్చు వెళ్ళి, అంతే. ఓకే కాదు, నేను ఫస్ట్ తీసుకెళ్తారు అంతే, రుజువులు అని. తర్వాత నేను కెమెరా ప్రూఫ్ చూపిస్తా, నా రూమ్లోకి వచ్చింది ఇలా అంది నా రూమ్లో, అంతే. ఇది ఇవన్నీ తర్వాత తెలుస్తాయి. అదే మీడియా ఏం చేస్తుంది, అది పోలీసులు కనుక్కుంటారు కదా, మరి మీడియా ఏం చేస్తుంది, ఇది ఓకే రాసేస్తుంది అంతే. గన్ ఆల్రెడీ పెట్టేసింది, అయిపోయింది. శ్వేత ఆల్రెడీ ఆ చరిత్ర అదే, టీవీ యాంకరు, అక్కడ టీవీ యాంకరు, అన్ని ఛాన్సెస్ చేసింది. ఈమె ఛాన్స్ మారుతుంది దానికోసమే, ఈమె ఇన్ని ఛాన్స్ మారిందంటే ఏదో ఉంది, కలిసి ప్రతి కంపెనీ ఓనర్ని ఇలా బెదిరిస్తుందేమో, 100 సృష్టి నీ మీద ఇలా ఉంటుంది అనమాట. మాకు తెలియని పవర్ మాకు చాలా ఉందని చెప్పేసి మీ వల్ల తెలుస్తుంది. లక్ ఏంటంటే శ్రీవానికి క్వాష్ పెటిషన్ తీసుకున్నాము. పాపం వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయాడు, బతుకున్నంత కాలం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఎవ్రీ మంత్ కోర్టుకి వెళ్ళేవాళ్ళు పాపం. ఆమె ఒక 6 ఏళ్ళు కోర్టు తిప్పినంతో 6 రోజుల నుంచి లావాదేవీలకు వచ్చి మీరు రాస్తున్న నా పేరు మీద రాసేయండి, మీ 35 మీకు ఇస్తా, కానీ ఫస్ట్ రాసేయండి, ఈ కోర్టు కొట్టేస్తా, ఈ కోర్టు కేసు కొట్టేస్తా అనుష. ఇలా మళ్ళీ ఇంక ఇప్పుడు హీరింగ్ వచ్చింది, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు హీరింగ్ వచ్చింది. శ్రీవాణి కూడా వెళ్తుంది కోర్టుకి. మొన్న జడ్జి కూడా అడిగింది అనమాట, ఏంటమ్మా మీరు సెటిల్ అయిందంటే, కాదండి మొత్తం అసలు సెటిల్మెంట్ ఏంటి, ఆమె పెట్టింది ఫాల్స్ కేసు, పీపీతో మాట్లాడాను అనమాట, ఆమె పెట్టింది ఫాల్స్ ఎలిగేషన్స్. డౌరీ అరేంజ్మెంట్ ఏంటి, నేను ఎందుకు అడుగుతుంది డౌరీ అరేంజ్మెంట్ ఆమె పెళ్ళినప్పుడు నా వయసు 28 ఏళ్ళు, మా అన్నయ్య చచ్చిపోయినప్పుడు నా వయసు 25 ఏళ్ళు, పోనీ నాకన్నా 4 రక్కలు ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే శ్రీవాణి వాళ్ళ నాన్నకి సెకండ్ వైఫ్ కూతురు, చూడు ఎంత ఉంది. శ్రీవాణి వాళ్ళ నాన్న ఫస్ట్ వైఫ్కి ఒక కొడుకు 3 కూతుర్లు, ఆ కొడుకు భార్య ఆమె. ఆ భార్యకి వాళ్ళ నాన్న భార్యకి చనిపోతే చెల్లెని చేసుకుంటే, శ్రీవాణి వాళ్ళ మదర్ సొంత అక్క చెల్లి అనమాట, వాళ్ళ దాంట్లో చేసుకోవచ్చు. అక్క చనిపోతే అనారోగ్యంతో చెల్లి. శ్రీవాణి వాళ్ళు 2 అక్క చెల్లి, శ్రీవాణి శ్రీవిద్య. అంటే నువ్వు ఏంటి, మొదటి భార్య 3 కూతుర్ని వదిలేసావు నీ మొదటి చచ్చిపోతే, రెండో కూతుర్ని. అప్పుడు తెలిసింది ఏంటంటే, నాకు మీడియా ఫ్రెండ్ ఉన్నాడే మా ఊర్లో పరిగిలో ఉన్నాడు అనమాట, వాడు చెప్పండి ఐడియా, మీ మామయ్య అన్నీ అమ్మేశాడు, ఓ పని చేయి, మీ చిన్న మరదలు టీవీలో ఉంది ఇప్పుడు మంచి ఆర్టిస్ట్, ఆమె లాగితే మీడియా సపోర్ట్ వస్తుంది అని చెప్పాడు. ఓకే, అంటే ఇప్పుడు మిగతా వాళ్ళని పట్టుకుంటే ఇదంతా ఇంకోటి ఆ మాట రికార్డు కూడా ఇంకా నా దగ్గర నిద్రపాట్లో కూర్చొని నేను కూడా వెళ్ళాను అనమాట. అప్పుడు చెప్పా, కాదక్క ఇది తప్పు కదా ఇది అంటే, ఆ కాదు బేటే, ఇక మీ మామ తెలుసుకో అంతా అమ్మేసిండు, అందుకనే మన మీడియా అంతా రావాలి, మీడియా మొత్తం ఆ ఊళ్ళో కూడా అందరు భయం వస్తుంది, ఇక మన ల్యాండ్ గురించి అందరికీ ఎందుకు భయం రావాలి, ఎందుకు దాన్ని నువ్వు శ్రీవాణి బలి చేయడం ఏంటి, అదేదో నువ్వే అందరం కలిసి నువ్వు నిజంగా తెలివైన దానివి, నువ్వు మంచి దానివి, నువ్వు స్వచ్ఛమైన ఆడదానివి అయితే జనాలు పిచ్చనుకుంటున్నావా? 5 రక్క చెల్లు ఒక సైడ్ ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఒక సైడ్ ఉన్నారు, నువ్వు ఒక్కదాని ఒక సైడ్ అంటే నీది రైట్ అనుకుంటున్నావా? అంటే 7 చెడ్డోళ్ళు, నువ్వు ఒకదాని మంచిదానివా? జనాలు ఈరోజు నీ మొగుడు చచ్చిపోయాడు, ఆ సమాజం ముందు ఏదో ఏడ్చావు కాబట్టి జాలిపడ్డారు అంతే, సానుభూతి టైం బీయింగ్. అదే జనాలు తెలివైన వాళ్ళు. అందుకే నువ్వు మా యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తల్లో ఒక 1-2 months వచ్చి ఇలాంటి కమెంట్స్, ఈమె వదినని మోసం చేసింది అది అని. నేను పిక్చర్ లైట్ తీసుకుని అలానే వీడియోలు చేశాను. ఈరోజు ఒక్క కమెంట్ కూడా ఎందుకు రావట్లేదు అంటే, ఇవన్నీ మేము ఎప్పుడో కొంచెం చెప్పాను అనమాట. కానీ అబ్బా ఎట్లా ఫేస్ చేశారన్న, బయటకు వెళ్ళా నేను నమ్మరు పాపం. శ్రీవాణి అక్క వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పాపం. ఇంకా వాళ్ళు ఎలా అలవాటు చేసుకుని ఒక 5 ఏళ్ళ తర్వాత, నేను 10 years బ్యాక్ స్టోరీ చెప్తాను నీకు. ఇప్పటికి కోర్టుకి వెళ్తున్నాం, ఎందుకు ఇప్పుడు కూడా కోర్టులో ఎవ్రీ మంత్ కోర్టుకి అటెండ్ అవుతున్నాం, ఇప్పుడు హీరింగ్ వచ్చేసింది కాబట్టి.
ఆమె సాక్షులు అందరూ ఇది చేస్తుంది, మళ్ళీ ప్యారలల్గా సెటిల్మెంట్ చేసుకుందాం, నాకు 51% నీకు 49%, వీళ్ళు ఏదైనా ఓకే అన్నారు. కానీ ఆమెకు అది లేదు, ఆమె మొత్తం కావాలి. ఆమె ఏమంటుందంటే మొత్తం నా పేరు మీద రాసేయండి, నేను మీకు పంచుతా అమ్మేసి అంటుంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు అట్లా అమ్మేసి నీ వాట నువ్వు తీసుకుని మా వాట మాకు ఇచ్చి అంటున్నారు. ఆమె వద్దు, అలాగే నేను మీ మీద కేసు తీయను అంటుంది. శ్రీవాణి నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, కేసు తీయ 10 ఏళ్ళు లేదు కదా, 10 ఏళ్ళు నడవని, ఇంకో 10 ఏళ్ళు నడవని ఏమంటే నేను మర్డర్ చేసేలేదు కదా. సరే శ్రీవాణి నువ్వు డౌరీ హెరాస్మెంట్ చేసింది కదా, అదే కదా కేసు పెట్టు, సరే ఓకే నడవని, నేను చేయలేదు అంటాను, నువ్వు చేసిందను ఎలా నడుపుతో చూద్దాం. సో నువ్వు ఏ డౌరీ తెచ్చావో, నువ్వు ఎవరికి ఇచ్చావో, అంటే ఆమె అంత క్రికెట్ మైండ్ కాకపోతే మొగుడు చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ చేసింది బయట. ఈ రోజుకి శ్రీవాణి వాళ్ళ అక్కలు, వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు, శ్రీవాణి వాళ్ళ అక్క అందరూ బాధపడుతున్నారు. దీనికి తోడు శ్రీవాణి వాళ్ళ పెద్ద బావ మా మల్లికార్జున అని మా పెద్ద సడుగుడు, అతను కూడా పెట్టింది కేసు ఆమె. కూతుళ్ళు అంటే ఓకే, అల్లుళ్ళు ఏం చేశారు అంటే అతను వచ్చాడు, అతని మీద కూడా పెట్టింది అనమాట. బుల్డోజర్తో నేను లేను కదా, కానీ ఆ రోజు వచ్చాడు అనమాట, అందుకే ఆయన పేరు ఇంక్లూడ్ చేసింది. మన కోర్టులో అదే నవ్వుకున్నాం, కోర్టులో మల్లికార్జున్ అని చెప్పారు అనమాట. నేను బయట వచ్చిందా అన్న నువ్వు భలే నోటీస్ ఏమన్నా, అసలు అది ఇంకో పెద్ద చరిత్ర. అసలు ఆమెనే బుల్డోజర్ తీసుకురామంది వాళ్ళ బావని. అనుష పెద్ద ఓకే బాపడి, ఆమె చాలా తెలివైంది అనుకుంటుంది. ఈ 10 yearsలో కూడా ఇలా కేసు నడిపిస్తే వీళ్ళు భయపడిపోయి ఆస్తి ఇచ్చేస్తారు అనుకుంది. ఇప్పుడు వీళ్ళు కూడా రాక తెలిపారు. యాక్చువల్గా 4 years బ్యాక్ నేను సెటిల్మెంట్ చేశా, 35% వీళ్ళకి, 65% ఆ మొక్కదానికి. ఇంకోటి ఆమె పిల్లలు లేరు అని అదే అంటున్నా కదా. అసలు ఇవన్నీ తెలిస్తే జనాలు డే 1 ఆమె నవ్వేటోళ్ళు. కానీ మేము చాలా మంచి వాళ్ళం. ఇంకోటి మంచితనం కూడా కాదు, ఇది పట్టించుకోలేదు అసలు మేము. ఆమె ఒంటరి జాలి లేదబ్బా. ఇంకో పెద్ద హిస్టరీ ఇది చూస్తే ఆవిడ వచ్చేస్తుంది. ఇప్పుడు నా సెల్ వచ్చి ఫోన్ చేయమని చేస్తా. ఆమె అంటది ఎప్పుడన్నా, అన్న మీడియాకి ఎప్పుడు నన్ను విలువన్నా దాని చరిత్ర చెప్తా అంటది. ఎందుకంటే పిల్లల కోసం మా బాబ్జీ బాబుకి ఆమెనే ఇంకో మ్యారేజ్ చేసింది. ఇవన్నీ మన ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే సింపుల్ లాజిక్ బ్రో. ఇదంతా ధైర్యంగా చెప్తున్నానంటే ఎవరైనా కనుక్కొచ్చింది ఎందుకు చెప్తున్నారు. పరిగెళ్ళి మీరు గడపకి దొక్కి ఈ స్టోరీలో చెప్పాడే ఎవడో చిన్నలుడంట, ఆ ఉషాదేవి చిన్నలుడంట, ఇలా చెప్పాడు, అది నిజమా కాదా అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన అక్షరాలన్నీ కూడా నిజమా కాదా అని ప్లీజ్ పరిగెళ్ళి, అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా వెళ్ళి అడగండి. ఇప్పుడు పెద్దవాడికి పిల్లలు లేరు. ఇప్పుడు ఎవరైతే ఈ అనుష అనేవాడికి పిల్లలు లేరు కాబట్టి ఇంకొక ఆమెను ఇచ్చి అతనికి పెళ్లి చేసింది. అది ఏంటి, అది మళ్ళీ పెటాకులైంది. ఆమెనే మీద కేసు పెట్టింది యాక్చువల్గా. అందుకే ఈ అమ్మాయి జైల్లో ఉంది. అంటే డివర్స్ అవ్వలేదా పెద్దవాడికి అన్నో అతనికి? ఇప్పుడు ఆమె దగ్గర చేసిందబ్బా, పిల్లల కంటే ఆస్తంతో వస్తుందని. అబ్బో ఇప్పుడు ఆమె గురించి ఎందుకు, ఆమె వేరే మ్యారేజ్ చేసేస్తుంది అనుకో చెప్తాను. ఇప్పుడు ఆమెనే ఈ అనుష మీద కేసు పెట్టి అనుష 10 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉంది. మా బాబ్జీ బాబు వచ్చి ఇక్కడి నుంచి లంచ్ కట్టుకుని వెళ్ళేటోడు పాపం. ఈ ట్విస్ట్లు ఏవి మీడియాకి తెలియదు. అయ్యో 3 రోజులు మూల సరి పక్కన పెట్టేసారు మమ్మల్ని. అది చెప్తున్నదా, ఈ టీవీ సోకాల్ టీవీ ఛానల్స్ అన్ని కూడా టామ్ టీమ్ డు శ్రీవాణి విలనిజం, శ్రీవాణి రౌడీ, శ్రీవాణి గుండా, శ్రీవాణి ఆస్తి కోసం అంతా చెప్పింది. 3 రోజుల తర్వాత ఒక్కడు లేడు. అదే ఇప్పుడు కూడా ఎవరు రావట్లే. నేను ఓపెన్ చెప్తున్నాను, ఇలా మన యూట్యూబ్ ఛానల్స్, నాకు యూట్యూబ్ ఎందుకు దగ్గర ఏంటంటే మన ఛానల్స్ చెప్పుకున్నా సరే ఒక్క మీడియా కూడా సార్ అవును సార్ నెక్స్ట్ కనుక్కోలేదు, నెక్స్ట్ ఏమైందండి ఒక్కరు రావట్లేదు. ఇప్పుడు ఒక 6 నెలలు శ్రీవాణి కూడా కోర్టుకు వెళ్తుంది. ఇప్పుడు హియరింగ్ కాబట్టి క్రాష్ పిటిషన్ అయిపోయింది, కోర్టు దగ్గర కూడా ఎవరు రావట్లేదు. అంటే నేను అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం శ్రీవాణితో ఎవ్రీ మంత్ నేను కూడా వెళ్తున్నా కోర్టుకి. ఏదైనా మీడియా ఛానల్ అక్కడ వస్తుందేమని చెప్పి రావట్లేదు. అయిపోయింది, వాళ్ళు లీస్ట్ పోదాం. 10 ఏళ్ళు అయిపోయింది మ్యాటర్. లేదు అంటే ఇది అసలు నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ గా ఏంటి అంటే అప్పట్లో ఈ విషయం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు మళ్ళీ ఈ విషయం అడగడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు ఆ టాపిక్ గురించి కొన్ని కామెంట్స్ చూసాను నేను యూట్యూబ్ ఛానల్లో, మేడం అంతేలో. ఆ కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఏం జరిగింది అంటే ఇంత విపులంగా ఎక్కడ చెప్పలేదు అనమాట. ఎక్కడ చెప్పలేదు. బట్ ఏదైనా మీడియా ఛానల్ వచ్చి అడిగితే మొత్తం ఇంకోటి విత్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళ నాన్న కూలిపోయిన ఇంటికి పర్మిషన్ అప్లై చేయడం, ఏడాది తర్వాత వాళ్ళ అన్నయ్య చచ్చిపోయినప్పుడు, వాళ్ళ అన్నయ్య చచ్చిపోయిన 10వ రోజు నా ఇల్లు కూలగొట్టేసారు విక్రమ్ వచ్చి అని చెప్పడం హాస్యాస్పదంగా లేదా? ఆల్రెడీ ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకున్నారు. అయ్యా వానకి నా ఇల్లు కూలిపోయింది, నా ఇల్లు 40 సంవత్సరాలది, నేను కట్టుకుంటానంటే పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అది మేము కూలగొట్టాలని చెప్పింది అనుష. అలా ఇప్పుడు మరి ప్రెసెంట్ ఆవిడ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నారు? ఆవిడ 10 ఉందబ్బా. ఆవిడ లోకల్ కాబట్టి ఆవిడ రోజు ఇట్లా అవ్వగలుగుతుంది.
ఇప్పుడు మేము ఈ 5 ఒక చెల్లి పాపం సరే ఏం చేద్దాం మా అడ్వకేట్ ఉన్నాడు అక్కడే పరిగెత్తన ఇబ్రహీం అని చెప్పి మంచి వ్యక్తి, అతనే ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన కూడా నవ్వుతున్నాడు, ఆమె సెటిల్మెంట్ వస్తుంది మాడేస్తుంది, మీకు 35 మీకు 65 35 అంటుంది, అంత వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయదు. మరి ఏంటి 35% ఇస్తా అన్నా ఉంటుంది కదా అంటే అది అమ్మాలే ఫస్ట్ వాళ్ళు ఎదురు నా పేరు మీద రాయాలి, ఇది నా పేరు మీద రాస్తే నేను పర్మిషన్ తెచ్చుకుని ఇది అమ్మేసిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తా అంటే నిన్ను ఎలా నమ్ముతాం? నువ్వు 10 ఏళ్ళ నుంచి అయ్యో నీ ఆడపడుచులు పోనీ వీళ్ళు తప్పు చేసిరు అనుకో, నువ్వు చాలా చెడ్డదానివి కదా. ఎగ్జాంపుల్ నువ్వు మంచిదానివి అంటే నీ ఆడపడుచులను జైలు చుట్టూ తిప్పిస్తావు, కోర్టు చుట్టూ తిప్పిస్తావు. 10 years నుంచి ఎవ్రీ మంత్ పాపం వాళ్ళందరూ బస్సుల్లో ట్రైనుల్లో అన్నాలు కట్టుకొని ఎవ్రీ డే అక్కడికి వెళ్ళిపోయి ఒకవేళ ఎప్పుడైనా లేట్ అయితే వాళ్ళ మీద మళ్ళీ ఎన్బిడబ్ల్యూసీ వస్తుంది ఆబ్వియస్గా, రాకపోతే మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంత డబ్బులు కట్టుకొని 10 ఏళ్ళు ఇంత సాటిస్ఫైతో నువ్వు తిప్పిస్తున్నావు. దేనికి? ఆస్తి నా పేరు మీద రాసే అప్పుడు నేను మీద కేసు తీస్తాను. ఇప్పుడు శ్రీవాణి గారు అంటే ఆర్టిస్ట్ గా వెల్ సెటిల్డ్ కాబట్టి తనకు అవసరం లేదు ఆస్తి, కానీ పాపం మిగతా నువ్వు నమ్మవబ్బా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఫీల్ అవ్వరు నిజంగానే, అంటే వాళ్ళకి నేనన్నా శివనన్నా చాలా ఇష్టం నిజంగా, ముఖ్యంగా వాళ్ళ కోసమే. ఆ వచ్చే ఆస్తి తలకు 15 లక్షలు 20 లక్షలు అనే మ్యాటర్ కాదు. అంటే మా ఇంటి కింద 2 కార్లతో పాటు పక్కన ఇంకో కారు యాడ్ అవుతుంది అంతే. కానీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళ కోసం. పాపం నేను కూడా అసలు శ్రీవాణి అయితే పట్టించుకోవచ్చు, పరిగిని ఎప్పుడు వదిలేసింది. మరి కోర్టు పిలుస్తుంది కాబట్టి వస్తుంది జస్ట్ ఒక 3-4 months నుంచి. వాళ్ళ వదిన మొహం చూడబుద్ది కదా శ్రీవాణి, వదిలేస్తుంది అందుకే. నేనే వెళ్ళేటోండి. పాపం వీళ్ళ అక్కలందరూ మంచివాడు, శ్రీదేవి, శ్రీకన్య, శ్రీలత, శ్రీవిద్య వీళ్ళ మదర్, వీళ్ళందరూ నేనే కారులో తీసుకెళ్ళి భోజనం చేసి కోర్టులో ఉండి చాలా తాండూరు వెళ్ళి మా మల్లికార్జునతో ఇంకా వీళ్ళకి కూడా ఒక 4 ఏళ్ళ నుంచి ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఓన్లీ విక్రమ్ మా అనుష వల్ల రోజు కోర్టుకు వస్తున్నాం, ఇంకా పులిహోర కట్టుకొస్తారు, పెరుగును కట్టుకొస్తారు, అక్కడ గుడిలో తింటారు, సరే మేము పెరిగిన ఊళ్ళో పరుగులో తింటామని చెప్పి అలా జరుగుతుంది అనమాట. పాపం కదా ఆడపడుచులు ఆ రకంగా. కాకపోతే ఇప్పుడు ఆమెకు తెలియదు ఏంటంటే ఎప్పుడైనా ఐకమత్యం బలం కదబ్బా. నువ్వు ఎంత చేసినా సరే నువ్వు ఒంటరిగా కదా. ఇప్పుడు వీళ్ళకి జాలే ఎంత పిచ్చిది. మా అన్న భార్య, మా సొంతన భార్య ఎంత పిచ్చిది. అతి గదులు ఎవ్వరు లేరు, ఆమె ఒక్కదే బతుకుతుంది, ఎవరో ఒక అసిస్టెంట్ పెట్టుకుని బతుకుతుంది. ఎందుకు కర్మ? పేరెంట్స్ లేరా తనకి? ఉండరు, వాళ్ళందరూ వెల్ సెటిల్ ఎక్కడో ఉంటారు, వాళ్ళు కర్ణాటక వాళ్ళు. ఆ పరిధిలో ఉండాల్సిన కర్మ ఏంటి? ఎవరో అసిస్టెంట్ పెట్టుకొని ఎవరో ఒక అసిస్టెంట్ ఉంటుంది, ఆయన వీడియో తీస్తుంటుంది అనమాట. ఎందుకు పనికి వస్తే ఇప్పుడు ఆమె తెలియదు పిచ్చిది. కానీ నేను చెప్తున్నా ఎందుకు ఆ బతుకు? నీకు ఒక మరదల్ల ప్రేమ లేదు, నీకు ఒక అత్త ప్రేమ లేదు, ఎందుకు నీకు లైఫ్ వేస్ట్ కదా. అసలు ఆవిడ బిగినింగ్ లోనే చక్కగా 50-50 అన్నట్టు, సరే నాకు ఏ ఆధారం లేదు కదమ్మా, నాకు 50% ఇచ్చి మీరు వద్దు ఇంకో 25 ఏంటమ్మా అంటే కూడా ఇచ్చే టైప్ వీళ్ళు. వీళ్ళకి సార్లే మా నాన్న పేరు ఎంత వస్తుంది చాలా టైపు వీళ్ళు. పాపం వీళ్ళు 5 లక్షల చెల్లెలు 25%, 5% మీరు తీసుకోండి, 75 నాకు ఏంటంటే ఓకే. ఇప్పుడు సంతకం పెడతారబ్బా అంటే పెట్టించా దానికి. అనుష గారు ఈ వీడియో చూస్తే దయచేసి హలో నేను ఏం చెప్తున్నా, ఈ వీడియో కాదు, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి, అది కొడంగల్ కదా పక్కనే కదా, పరిగి వచ్చి ఏ అనుష ఇచ్చిదాను నువ్వు చెయ్యి, ఏమో ఆడపడుచులకి వాళ్ళు 5% అడుగుతారు ఇచ్చేసేయి, 70 తీసుకుంటే ఓకే అన్నా అని పక్కకి ఆయన వెళ్ళిపోదు. ఆయన 100 పనులు ఉంటాయి కదా, వెళ్ళిపోగానే నాకు మొత్తం కావాలి నేను ఆ టైప్ ఆవిడ పాపం జోక్ కాదు ఇది. మీరు ఇప్పుడు నవ్వుతున్నారు కదా ఇప్పుడు యాక్చువల్గా చెప్పేది మంచి మీడియా మళ్ళీ వచ్చినప్పుడు మీడియా నేను చాలా పెట్టాలనుకుంటాను అనమాట. ఇప్పుడు స్పీకర్ పెట్టి మా అనుషతో మాట్లాడినా మీరు నవ్వుతారు. ఇది మనుషు అంటే అలానే కేసు పెట్టినా ఆడతారు. మా అడ్వకేట్తో మాట్లాడినా మా అడ్వకేట్ దీనికి చివరికి ఏమంటాడంటే, సార్ ఆమె తెలియలేదు సార్ చెప్పాను, ఇవన్నీ వద్దు సార్, మీ స్టేటస్ చూస్తుంటారు, మీరు మంచి ఎంజాయ్ చేస్తుంటారు, నన్ను కూడా టూర్కి తీసుకెళ్ళండి సార్ అంటున్నాడు మా అడ్వకేట్. అంతే, ఇంకేం చేస్తారు? అంటే ఇప్పుడు మీరు చేసే ఎంజాయ్మెంట్ ముందు, మీరు అనుభవించే స్టేటస్ ముందు అదంతా మీకు నథింగ్ కదా. స్టేటస్ నేను అదే అంటున్నానబ్బా, అది నథింగ్ అని ఆమెకు తెలుసు, మాకు తెలుసు, అందరు తెలుసు. కానీ నేనేమంటున్నానంటే డెఫినెట్గా తండ్రి బతుకుండగానే చచ్చిపోయింది అని చెప్పడం, ఇవన్నీ శివన్ మనసులో ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి తన అక్కల్ని కోర్టు చుట్టూ తిప్పించడం, అంతే కదా. అందుకే వీళ్ళకి ఏంటంటే 25% ఇవి మాకు అదన్నీ ఇవ్వవే, అట్లీస్ట్ మా నాన్నకి మేము పుట్టాం అని ఒక ఇది ఉంటుంది కదా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఐకమత్యం మహాబలం అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటంటే భర్త లేడు, ఉన్న వాళ్ళతో అయినా ఆవిడ చాలా బాగా ఉండుంటే ఆడపడుచులు అలా చక్కగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరున్నారు, శ్రీవని వాళ్ళ అమ్మ మాతోనే ఉంటుంది, నేను శ్రీవని వాళ్ళ అమ్మ కొంచెం బాగా మాట్లాడుకుంటాం.
ఇదే చెప్తుంది ఏంటమ్మా అంటే అదే పెట్టినా అర్థం కాదు అనుషం తప్పించింది ఎవరున్నారు ఆమెకి తండ్రి ఎక్కడ ఉంటారు భర్త లేడు పిల్లలు లేరు మన ప్రేమ లేదు డబ్బులు ఏం చేసుకుంటుంది పెట్టామా మీతో సరిగ్గా ఉంటుంటే మీరు తనకి ఏదో ఒక ఉపాధి కల్పించుంటే ఇంకోటబ్బా అక్కడ 800 గజాలు ఉంది అక్కడే మీరు డిసైడ్ అయ్యాను కూడా తలకు మంచి ఇల్లు కట్టేసి ఒక ఇల్లు 2 ఇల్లులు రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ నువ్వే తిను నువ్వే ఉండు నీ ఇన్నాళ్ళు కావాలంటే ఆ నాలుగు ఉండు మన ఆస్తేది అంతే మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పరిగిలో ఉంటాం ఉండక ఒక ఇల్లు ఉంటుంది మాకు కూడా అంతే కదా అసలు హ్యాపీ కాన్సెప్ట్ కదా ఇది ఆమెకి హ్యాపీ కాన్సెప్ట్ ఇష్టం లేదు అమాయకురాలు అన్న చాలా అమాయకురాలు కాదు ఆమె ఎలా ఫీల్ అవుతుంది తెలుసా ఇలా కూర్చుంటుంది మనం ఏదైనా ఐడియా ఇచ్చామనుకో వాళ్ళిద్దరు ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు డేట్ ఏమి మీకు తెలియదు సరే కనుక్కో అంటే ఆమె ఏంటంటే ఒక లాంటి తెలియని అమాయకురాలు అన్నది చాలా అమాయకురాలు ఈ కేసు పెట్టేసాం వీళ్ళు ఎప్పటికైనా భయపడిపోయి నాకు రాసేస్తారు కానీ ఆమె తెలియని విషయం అంటే ఒక 3 ఏళ్ల క్రితం అనుషక్క నీకు తెలియదు ఒక నేను చూస్తాను నీకోసమే ఒక 3 ఏళ్ళు అయింది ఆల్రెడీ రాటు తెలిపోయి నీకు తెలియదు వాళ్ళు ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే స్టేజ్లో లేరు ఇంకో 10 ఏళ్ళు నడుపుతావా వాళ్ళు రోజు కోర్టుకి అటెండ్ అవుతారు నువ్వేమేమి కేసులు పెట్టావో అన్నీ ఫేస్ చేస్తారు నీకు మాత్రం మొన్నదాకైతే నీకు తెలుసు కదా నువ్వే రాసావు కదా 25% వీళ్ళకి 70% ఆవిడ రాసుకుంది కదా ఇప్పుడు వాళ్ళు ఈక్వల్కి ₹1 కూడా తగ్గించాక 50-50 వచ్చేసారు వీళ్ళు ఇంకా ఎన్నేళ్ళు తిరిగాం 10 ఏళ్ళు కోర్టు చుట్టూ వేస్ట్ కేసుకి ఇప్పుడు 50% ఇంకొక 2 ఏళ్ళు ఏందక అసలు ఆమెకు ఎందుకు ఇవ్వాలి అని వస్తుంది మైండ్లో అసలు ఎందుకు వెళ్ళాలి ఆమెకు ఎందుకు ఇవ్వాలి పిల్లన జల్లన ఒక్కసారి ఆడవాళ్ళకి తెగిస్తే తిడ్డెల్లింగ్ అంటారు కదా వాళ్ళు వచ్చిందనుకో వేరు ఆడవాళ్ళకి పేషెన్స్ ఉన్నంత వరకే ఒకసారి తెగించారంటే అసలు మగవాళ్ళు అంతే అంతే అప్పుడు ఏమంటారు అది ఒక చెల్లి ఏమంటారు మా ఎదురు 15% నీ 25% అంటారు చివరికి అంతే అనుష గారు ఇప్పటికైనా చేంజ్ అయితే బాగుండు కానీ మీడియా వాళ్ళు ఇక్కడ అంటే అఫ్కోర్స్ నేను కూడా మీడియా పర్సన్నే కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ మీరు కూడా కాకపోతే ఏదైనా తెలుసుకునే ముందు మొత్తం అంతా నీట్ గా కానీ అలా కాదు మేము అప్పుడు వేళ్ళు అలా అనేసాం కానీ అలా వర్కౌట్ కాదు ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా మనం నిజం చెప్తున్నాను మీడియా అంటే ఇది సోషల్ మీడియా కాదు మనం న్యూస్ ఛానల్స్కి మామూలుగా ఎనీ టీవీ ఛానల్స్కి టీఆర్పీ ఉంటుంది టీఆర్పీ బట్టి వాళ్ళకి యాడ్స్ వస్తాయి సో న్యూస్ ఛానల్స్కి టీఆర్పీ ఉండదు ఎందుకంటే ఒక ఛానల్ని నువ్వు 4 minutes కన్నా కంటిన్యూగా వాచ్ చేస్తే టీఆర్పీ అనేది జనరేట్ అవుతుంది నీకు తెలుసు కదా ఇది నాలెడ్జ్ అదే ఇప్పుడు మా టీవీ ఇవన్నీ టీఆర్పీ అంటారు కదా ఒక సీరియల్ని ఎంతసేపు చూశారు దాన్ని బట్టి జనరేట్ అవుతుంది యాడ్స్ వస్తాయి మీడియా కదా లేదు మనకి 30 టీవీ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అమ్మాయిని చేశారు అంటే వాడు ఒకటే ఛానల్ చూడ్డు అరే ఈ ఛానల్ కాంగ్రెస్ ఉంటుందా టీడీపీ ఏమంటే చూద్దాం వైఎస్ఆర్సీపీ ఛానల్ ఏమంటుందో చూద్దాం బీజేపీ ఛానల్ ఏమంటుందో చూద్దాం అంటే ఆఫీస్ అంతే కదా వాడు స్టిక్ ఆన్ కాడు అనమాట సో వాళ్ళకి ఏం కావాలి ఇలాంటి హైప్ న్యూస్లు కావాలి అందుకనే సో మమ్మల్ని నేను నెక్స్ట్ 2 days వచ్చి పట్టుకుని కూడా మీరు ఆన్సర్ ఇవ్వండి లేకపోతే మీరు తప్పు అనుకుంటారు అని చెప్పి మనం ఏదో టెంప్ట్ చేశారు అందుకే అన్ని ఛాన్స్ మేము ఆన్సర్ ఇచ్చేసాం శ్రీవాణి బాగా గట్టిగా ఆ రోజు క్లారిటీ ఇచ్చింది మా అన్నయ్య చనిపోయిన మేము ఇల్లు కూలగొట్టి ఆమెను పంపించేస్తే ఆ ఇల్లు మీద అప్పుడే రాళ్ళ మీద గడ్డెలా మొలుస్తుంది అదే కదా వెనకాల కూలిపోయింది కదా అంటే లాజిక్ లేకుండా లాజిక్ లేకుండా ఆమె ఏదో ఎలిగేషన్ చేసింది వీళ్ళు వేసారు తర్వాత శ్రీవాణి మాట్లాడే మీడియాలో కొన్ని ఛానల్స్ 2-3 ఛానల్స్ నాకు డే నుంచి పడదు వాళ్ళు ఆ ఛానల్స్ పెరుద్దు కానీ ఇప్పుడు పోన్లే ఆ ఛానల్ పతనం అయిపోయింది ఒక విధంగా నా దృష్టిలో చెప్తున్నాను 2-3 ఛానల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు కావాలని చేస్తారనమాట రోజు శ్రీవాణి చెప్తుంది నాకు ఆన్సర్ అది కాదు మీరు ఒక దొంగ మీరు ఒక హంతకురాలని చెప్పి మీ వదిన దానికి మీ ఆన్సర్ ఏంటి అదేనండి అసలు నేను అక్కడికి వెళ్ళిందే లేదు అంటే మనం పాజిటివ్ చెప్తున్నాం అనుకో వాడు కట్ చేస్తారు ఆ ఛానల్ నేను చాలా మంది న్యూస్ రీడర్స్ చూసే ఇట్లా వాళ్ళు ఏంటంటే నీ చేత ఒప్పియారనమాట అవునరా నేనే మర్డర్ చేశాను అని ఒప్పుకునేదాకా వాళ్ళు మన ఏదో అసలు మా వదిన దగ్గర మేము ఎందుకు వెళ్తామండి అంటే అది కాదండి మీ వదిన ఏమంటుందంటే వాళ్ళ భర్తని చావు మీరే కారణం అంటుంది ఇంత కామన్ సెన్స్ లేకుండా అడుగుతారు ఆడవాళ్ళు హస్బెండ్ తో గొడవ పెట్టుకున్నప్పుడు హస్బెండ్ కాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు నేను ఆ మిస్టేక్ నేను చేయలేదంటే లేదు లేదని వాళ్ళు ఫైనల్ గా హస్బెండ్ నేనే చేశాను అని చేస్తారన్నమాట అందుకే శ్రీవాణి తర్వాత శ్రీవాణి జైలుకి తప్పించుకుంది స్టేషన్కి ఎగ్గొట్టింది అది రాశారు శ్రీవాణి షూటింగ్ లో ఉందన్నమాట రాములమ్మ అప్పుడు 3 series హీరోయిన్ శ్రీవాణి రాములమ్మ నుంచి నెక్స్ట్ డే ఆల్రెడీ సిఐ గారు ఫోన్ చేసి సిఐ గారు షూటింగ్లో ఉన్నారంటే పర్లేదమ్మా నువ్వు మీడియాలో రాస్తూనే ఉంటుంది నువ్వు రా అమ్మ అని చెప్పింది ఆవిడ సో ఆ నెక్స్ట్ డే వెళ్ళినాం వెంటనే మీడియా అందరూ వచ్చారు మళ్ళీ ముందు రోజు ఏం రాశారు శ్రీవాణి ఎగ్గొట్టేసింది వెళ్ళాం సీఏకి వచ్చాము బయట శ్రీవాణి ఇదే అయిపోయింది మీడియా అందరికీ
నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే నేను కూడా మా టీవీ, ఒక ఈటీవీ, జీ తెలుగు ఎంప్లాయీగా వచ్చాను, న్యూస్ రీడర్ కూడా చదివాను. కానీ దీంతో నాకు కొంచెం మీ టీవీ మీడియా మీద రెస్పెక్ట్ పోయిందని చెప్పింది. ఆ వీడియో ఇంకా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఆ వీడియోలో ఏం కూడా మేము ఇప్పుడు డిలీట్ చేయించలే. యాక్చువల్గా చాలామంది అంటారు మీ వదిన ఇంకా ఉన్నాయి, 15 lakh వ్యూస్ ఉన్నాయి, మీ ఉన్నాయి అంటే ఏది డిలీట్ చేయదు. ఆ టైంలో ఇంకొకటి కూడా ఎలిగేషన్ వచ్చింది, శ్రీవాణి గారిని అన్ని సీరియల్స్ లో నుంచి రిమూవ్ చేసేసారు అని చెప్పేసి. అంటే ఎలా వచ్చిందంటే ఇవన్నీ టీఆర్పీ పడిపోతుందని చెప్పేసి, లేకపోతే ఇలాంటి ఆర్టిస్ట్ ని నవ్వుతారబ్బా. రాములమ్మ, అక్కడ తిరుమాంగళ్యం, ఆదిర, సూపర్ హిట్ సీరియల్ అన్నీ మా రాములమ్మ లొకేషన్కి వెళ్తే అసలు ఈ టాపిక్ కూడా ఎవరు ఎత్తుకోవాలి కాదనమాట. ఎందుకంటే శ్రీవాణి గురించి అందరూ తెలుసు. శ్రీవాణి ఆస్తి కోసం వదినకి వెళ్ళి గొడవ పెట్టుకునేంత టైం ఎక్కడ ఉంది? 20 రోజులు చెన్నైలో ఉంటే 10 రోజులు హైదరాబాద్లో షూటింగ్లో ఉంటుంది. ఈ గేమ్లో పరిగెళ్ళి ఎప్పుడు వస్తే ఏంటి మా అన్నని పెళ్లి చేసుకున్నాం, ఆస్తి ఏదే, కట్టం ఏదే అని శ్రీవాణి ఎందుకు అడుగుతుంది? మరి శ్రీవాణి ముందు 4 అక్క చెల్లెలు ఏం చేశారు? వాళ్ళ నాన్నమ్మ బతికి ఉన్నారు అప్పుడు, వాళ్ళు ఏం చేశారు? వీళ్ళెవ్వరు అడగకుండా శ్రీవాణి అడిగేదా? సెలబ్రిటీ అయ్యేసరికి లైమ్ లైట్ లోకి చెప్పాను కదా, ఇంద్రబర్క్లో అది ఇంకా రికార్డు ఉంది. వాళ్ళ అక్కకి ఎవరు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తారు. జస్ట్ శ్రీవాణి వాళ్ళ అక్కకి ఇలా ఫోన్ చేసి స్పీకర్ పెడితే అది ఇంద్రబర్క్లో చెప్పింది కదా అంటే కూడా అవును దొంగ మోహన్ తిడుతుంది కూడా పాపం, రికార్డ్ అయ్యి ఆమె చెడిపోయారు. ఓకే, సో బాగుంది. అంటే ఇదంతా నిజానికి చాలా సీరియస్ మ్యాటర్ అయినా కానీ మనకేదో ఫన్నీగా నడిచిపోయింది. అంతే లైక్ అంటే ఇది 10 years అయింది కాబట్టి ఓపెన్ చెప్పాలంటే అప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే నన్ను పక్క తీసుకెళ్ళిపోయాను శ్రీవాణి. ఎందుకంటే ఎలిగేషన్ రాగానే మనకు ఒక ఆవేశం వస్తుంది. చెప్పాను మొన్న కూడా శ్రీవానికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ రోజు 3 hours నేను ఏం చేస్తాను తెలియట్లేదు. నేను పోలీసుని తిట్టేశానంట, డాక్టర్ని తిట్టేశానంట. అంటే మనకి తెలియదు, మనకు కావాల్సిన వాళ్ళకి ఏమైనా అయినప్పుడు. అప్పుడు నేను మీడియా అడిగే క్వశ్చన్ ఓపెన్ చెప్తున్నాను, నాకు చాలా బీపీ అవన్నీ వచ్చేసాయి. ఏమడుగుతున్నారా మీరు? మీ అన్నని చంపారు, ఏమడుగుతున్నారా మీరు? అసలు అదెవరు? అనుష ఏం చెప్పింది అవసరంగా అది ఇది అంటున్నాను. నేను మాల్లో ఉండే స్వామిచరణం, ఆమెకు నేర చరిత్ర ఉన్నది, ఆమె బుద్ధి మంచిది కాదు. బతుకున్న మామయ్యని చచ్చిపోయాడని చెప్పి రాయించింది కన్న కొడుకుతో. మొగుడు చచ్చిపోయింది కానీ 10వ రోజు మొదలెట్టింది పెంట. అలాంటి ఆడదాని నుంచి ఏంటి మీరు ఆమె మాటలు విని? మంచి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ, నేను కానీ మా నాన్న కానీ మా అమ్మ కానీ శ్రీవాణి ఎంతో ఇష్టపడతాం. కన్న కూతురు చూసుకుంటారు. లక్కీగా అందుకే మా నాన్న మా అమ్మ ఫుల్ సపోర్ట్. శ్రీవాణి పాపం అప్పుడు కూడా మాకు ఇప్పటికి జాలే. మొగుడు చచ్చిపోయాడు, పిల్లలు లేరు, ఒంటరిది, ఒక్క ఆడది, అద్దె కట్టుకుంటుంది, అద్దెంట్లో ఉంటుంది, చిన్న వ్యాపారం చేసుకుంటుంది, ఎవరు అక్షలు పెట్టుకుంటుంది, అన్నీ తెగించి తిరుగుతుంది ఆస్తి కోసం. బండి వేసుకొని వాళ్ళంట వీళ్ళంట నమస్తే సార్ వాళ్ళు చేసిరు పీపీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట. మా ఇంటికి అంటుండు ఆమె సింపతి గెయిన్ చేస్తుంది సార్, ఇట్లా మా ఇంటికి ఆమె అనవసరం సింపతి గెయిన్ చేస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు 5 ఒకటే ఇరు అని చెప్తుంది. పిచ్చిది, 5 ఒకటే ఇరు చెప్పడం ఏంది? మరి నీ తరపున ఎవరు లేరు ఏంటి అని ఎవరు అడగట్లేదు ఆమెని? అన్న ఇంత జరిగింది కదా, ఇంత జరిగిన తర్వాత మీరు జనరల్గా యూట్యూబ్ ఛానల్ మేడం అంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మేడం అంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ ఈ వెయిట్ జనాల్లో తగ్గిపోయింది అనుకుని స్టార్ట్ హ్యాపీగా, కానీ తగ్గిపోయింది కాదు అప్పుడు ఇంకా ఉంది కదబ్బా. అదే అయితే ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మంచిగా కంటిన్యూస్ ఈవిడ ఫుటేజ్ పెడుతూ ఉండేవారు ఎప్పటికప్పుడు. కింద కామెంట్స్ లో ప్రతి వీడియోలో మాక్సిమం కింద కామెంట్స్ లో ఈ టాపిక్ కానీ 5-6 వచ్చేవి. అదే అంటున్నాను, నాకంటే ఒక 5-6 వచ్చేవి. అంటే అప్పుడు మేము మనం ఒక వీడియో పెట్టినప్పుడు చాలా మంది చూస్తారు, మనం ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, మన మీద జెలస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆబ్వియస్గా కమెంట్ పెడతారు, అవి మేము లైట్ తీసుకుని మేము డే 1 నుంచి మొదలెట్టాం. అయితే ఇప్పుడు ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ ఎదురైందా? లైక్ అంటే అమ్మో ఎందుకు ఈ వీడియో చేసిన దగ్గర నుంచి మళ్ళీ అయ్యో చిచ్చి మేము చాలా ఎంజాయ్ చేసాం అబ్బా. మాకు వీడియో పెట్టినప్పటి నుంచి డే 1 వ్యూస్ వచ్చాయి కదా ఫుల్గా. మా ఫస్ట్ బ్లాగే 1 million వ్యూస్ కదా. డిసప్పాయింట్ ఎందుకు అవుతాం? ఓహో మనకి ఇంత కంటెంట్ ఉందా లోపల, మనం ఇంత ఫేమస్ ఇంత తోపులం అని చెప్పి నేను శివాని కాలర్ వేసుకుని మరి వీడియోస్ చేసేవాళ్ళం. అవునా? ఓకే సరే. కొన్నాళ్ళ తర్వాత లైక్ అంటే ఈ కంటెంట్ అంతా జనాల్లోకి వెళ్ళి కనుమరుగైపోయింది. తర్వాత నుంచి శ్రీవాణి విక్రమ్ గారు ఎంత మంచి వాళ్ళండి, అందరికి హెల్పింగ్ నేచర్ అండి, అందరి చేత మీరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయిస్తున్నారు, ఎవరైనా టీవీ లేని వాళ్ళకి వెళ్ళి టీవీ దానం చేశారు, మీరు ఎంత మంచి వాళ్ళండి. బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంటే లైక్ ఎప్పుడైనా ఆ ఇన్సిడెంట్ జరిగిన కొత్తలో మీరు జనరల్ గా రెగ్యులర్ గా మేమందరం ఎట్లా వెళ్తాము, ఈ మధ్యలో ఒక 1 year మళ్ళీ ఆమె వెళ్ళి ఇదంతా ఏంటంటే మళ్ళీ నేను డైరెక్ట్ తిట్టేశాను. తిట్టి వీడియో చేస్తుంటే నాకు ఇప్పుడు రికార్డ్ చేసుకో అని కూడా అన్నా. అవేవి ఇప్పుడు వాళ్ళు మీడియాలో పెట్టలే. మధ్యలో చాలా
మొత్తం సభ అయిపోయిన చేంజ్ క్లియర్ చేశాను. వీళ్ళు 5 లక్షల చెల్లికి 35%, ఆ 65% క్లియర్ చేశాను. బాండ్ రాసుకున్నాం. ఆ తర్వాత కూడా అది కూడా ఏ బుద్ధి కావట్లేదు అంటాను. అంటే నేనేమంటున్నానంటే ఇది జరిగిన కొత్తలో మీరు బయటికి జనరల్ గా ఎప్పుడు రెగ్యులర్ కాఫీ తాగడానికైనా ఐస్ క్రీమ్ తినడానికైనా ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు డైరెక్ట్ గా శ్రీవాణి గారిని అడగలేదు ఏంటమ్మా ఈ గొడవ మీ అడగరా? ఎందుకు అడుగుతారు? కమెంట్ పెట్టేవాళ్ళు బయటకు రారా నా దృష్టిలో, నాకు అలా అనిపిస్తుంది. అంటే మీ మీద అభిమానంతో కూడా అలా అడగరా? నేను అదే చెప్తున్నా కదా, అప్పటికి 5 years కదా, నాకు తెలిసి జనాలందరూ తెలివైన వాళ్ళు ఇబ్బంది నేను అంటుంది అదే కదా, చూస్తారు కదా ఆబ్వియస్ గా. శ్రీవానికి వాళ్ళ అక్కలతో వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో ఉండే బాండింగ్, వాళ్ళ నాన్న అంటే నిజంగా శివానికి ఇష్టం లేదు. ఎప్పుడైతే అంటది మా నాన్న పోదు నాకు ఆ పెంట పెట్టాడండి అంటది. ప్రతి ఛానల్ చెప్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నకి శివంతో బాండింగ్ లేదు. చెప్పింది కదా, సెకండ్ వైఫ్ కూతురు. సో చాలా పెద్దోడు ఆయన. శివానికి వాళ్ళ నాన్న ఏజ్కి నేను నందిని అంత ర్యాప్ మెదడు కలిసి డాన్సులు చేస్తాం, రీల్ చేస్తాం, ఆ బాండింగ్ వేరే ఉంటుంది. ఆయన అసలు శ్రీవాణి స్కూల్ కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. శ్రీవాణి సంత కూడా పెట్టలేదు రిపోర్ట్ కార్డులో. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడగలేదు. ర్యాప్ ఏముంటుంది. సో వాళ్ళ అమ్మ అంటే ఇష్టం. శ్రీవానికి కానీ శ్రీవిద్యకి కానీ వీళ్ళిద్దరు ముఖ్యంగా వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. ఆ ముగ్గురు అక్క చెల్లెలకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మదర్ తొందరగా చనిపోయారు, వాళ్ళ నాన్నతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి. సో ఈ సెకండ్ వైఫ్ మాత్రం మా అత్తమ్మ నిజంగా చెప్పాలంటే మా ఉషాదేవి, ఆమెనే పిఎన్టీ క్వార్టర్స్లో టెలిఫోన్ ఎక్షన్లో పనిచేసేది బిఎస్ఎన్ఎల్లో. ఇద్దరిని అద్భుతంగా పెంచింది. వాళ్ళ నాన్న కూడా ఎప్పుడో వచ్చేటాడు కదా, నేను కూడా చిన్నప్పటి నుంచి పరిచయం కదా, ఎప్పుడో ఒకసారి అయ్యప్పని ఎత్తుకుని వచ్చేటాడు, 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోయాడు. బట్ వండర్ఫుల్ అన్న. అంటే బేసిక్ గా ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అందరి దగ్గరికి వెళ్ళాలి. అవును. ఎందుకంటే మనిషి ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వాళ్ళకి ఏదో ఒక చిన్న రిమార్క్ ఉంటది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నిజం తెలియకుండా ఆ రిమార్క్ అనేది క్యారీ చేయడం కొంచెం కష్టం. కాకపోతే మాకు అదృష్టం ఏంటంటే డెఫినెట్గా నువ్వు అన్నది చాలా మంచి పాయింట్. సో ఇప్పుడు దాకా ఏది అడగలేదు అసలు. యాక్చువల్ నా ఫేమ్ చేద్దామని చెప్పి నేను పిలిస్తే నువ్వు మంచి టాపిక్ అడిగావు. యాక్చువల్గా మంచి టాపికే నువ్వు అన్నది నిజం కూడా అనమాట. ఇలాంటివన్నీ తెలియాలి అందరికీ. బట్ నేను ఎప్పుడో ఒకరోజు వస్తుంది పక్క, మళ్ళీ మీడియా ఛానల్స్ అన్నీ ఇలా వస్తాయి, అప్పుడు అడుగుతాయి, అప్పుడు మంచి ఒక అరగంట, అప్పుడైతే ఆవేశం 10 years అయిపోయింది కాబట్టి నా మనసు ఓపెన్ చెప్తున్నాను. సగం నవ్వుతున్నాను అనమాట. నేను నవ్వుతున్నా యాక్చువల్గా. అంటే అనుష అంటే చాలా జరిగే చిన్నవి మామూలుగా అనుష్తో మేము తర్వాత కూడా కాంటాక్ట్ అవ్వాలి కదా, నేను నవ్వొచ్చేదంటే ఆమె చూస్తే ఆమె తెలివితేటలకి, ఆమె కోడి బ్రెయిన్ అంటారు కదా, సినిమా ఉంటుంది, చిన్న బ్రెయిన్కి. శ్రీవాణి మీద మనం పబ్లిష్ చేస్తే మీడియా వస్తుంది. నేను పిచ్చి ఐడియాలు ఎవరు ఇచ్చారు ఆమెకి? అదే ఏమనుకుంటు కదా అబ్బాయి, ఏమనుకుంటుంది. మా వర్క్ మేము చేసుకుంటూనే ఉన్నాం. మా యూట్యూబ్లో మమ్మల్ని ప్రేమించే వాళ్ళందరూ మా వ్లాగ్స్ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం అభిమానిస్తూనే ఉన్నారు. అదే పరిగికి మేము ఎప్పుడు వెళ్ళినా సరే అందరూ కొడతారు. అందరిళ్ళకి చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, ప్రతి మా ఇంటికి భోజనం రండి, మా ఇంటికి భోజనం రండి అంటారు. ఇక అంతే, ఆమె నీ వదిన అంతే మా పిచ్చిది ఏం చేస్తామని అందరూ అంటారు. నేను ఎందుకు జాలి పడతాను, ఆమె చూసి జాలి పడతాను. నన్ను ఉన్న ఊర్లోనే నీ వెనకాల పొద్దున్న లేస్తే మళ్ళీ ఏంటి వీళ్ళ అక్కలు, ఇంకో పెద్ద స్టోరీ, వీళ్ళ అక్కలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా సరే ఆమె వాళ్ళు గొడవ పెట్టుకుంటుంది. వాళ్ళు ఎందుకు రాజిస్తున్నావు, ఇది పరిగి వాళ్ళు హైదరాబాదు అట్లా. నాకు ఓపెన్ చెప్తాను, ఆడు కొంచెం సైకిక్ డిజార్డర్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఈవిడ గొడవ పెట్టుకునేది. అబ్బో కష్టం. చాలా ఆశ్చర్యపోతుంది. కాకపోతే బట్ ఇవన్నీ వింటుంటే నాకు అనిపిస్తుంది మనుషుల్లో ఒక రకమైన బిహేవియర్స్ కొన్ని మనం వింటూ ఉంటాము. బట్ మీ ఫ్యామిలీలో ఇలాంటి ఒక పర్సన్ చూస్తే ఒక మనిషి మల్టిపుల్ డిజార్డర్స్ తో బాధపడుతుందా అని చెప్పేసి అనిపిస్తుంది. అదే శ్రీవాణి ఎప్పుడు కూడా పాపం నా ఫ్యామిలీ అంటే నా అత్త మామ నా మరుదులు ఇలా అంటదమ్మ, నాకు ఆనందం వస్తుంది. మా అక్క మా అమ్మ అంటది. ఎప్పుడు పరిగ్ కానీ అనుష గురించి కానీ అసలు చెప్పదు. ఎందుకంటే ఆమె చాలా అవమానంగా ఫీల్ అవుద్ది అనమాట. మా అనుషని బాబీ అనేదండి శివాని. యాక్చువల్గా మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగింది, అదే పరిగింట్లో జరిగింది, కురిపోక ముందు. అంటే వాళ్ళ ఇంట్లో జరగాలి కదా, చెప్తున్నా అంతే. అంత బాబీ మాకు ఉండి పెట్టేదామా. ఎప్పుడైతే ఆమెకు ఆస్తి మీద ఇది పుట్టిందో అక్కడ స్టార్ట్ అయింది దరిద్రం. అప్పుడే డయాలసిస్, మా బావ చనిపోయాడు, ఇంకా ఆమె విజృంభించి. అదే మన బుద్ధులు ఎప్పుడైతే మారుతాయో ఆటోమేటిక్ గా చాలా నేచర్ కూడా మనకి చాలా చేంజ్ చేస్తుంది. కాకపోతే కానీ ఆమె తెలియని విషయం ఏంటంటే ఈ 10 ఏళ్ళ నుంచి కూడా ఈ 5 ఆడపడుచులు నేను కోర్టు చుట్టూ తిప్పుతున్నాను అని చెప్పి కాలు దగ్గరేస్తుంది. కానీ వీళ్ళు 5 కూడా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ మొగుళ్ళతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పిల్లలతో, ప్రతి ఒక్క అక్క కూడా వాళ్ళ హస్బెండ్స్తో పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇట్స్ ఓకే అన్న. బట్ ఇప్పటికైనా కానీ నిజాలు ఏవి కావో తెలుసుకొని దాని గురించి రాయడం, దాని గురించి క్వశ్చన్ చేయడం చాలా మంచిది. అదే చెప్తున్నా, మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరైనా కమెంట్ పెట్టాలో తెలుసుకున్నా సరే హ్యాపీ పరిగెళ్ళండి. బాహర్పేట్లో వీళ్ళ ఏరియా బాహర్పేట్, బాహర్పేట్కి వెళ్తే కోటేశ్వరరావు జాగా అంటే ఎవరైనా చెప్తారు. ఆ చరిత్ర ఏంటంటే ఎవరైనా చెప్తారు. వాళ్ళ వదిన ఏంటి,
వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ భార్య ఏంటి, వాళ్ళ మొదటి భార్య ఏంటి, అందరికీ అన్నీ తెలుసు, ఆ ఊరంతా తెలుసు. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.